హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. అయితే ఇటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వము త్వరలోనే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది. మీకు ఈ వీడియోలో ఎప్పటినుంచి దరఖాస్తులు ఎటువంటివి చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్లి చేసుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి, ఎవరెవరు ఏ పెన్షన్‌కి అర్హులు అవుతారు, ఎవరెవరికి ఎంత పెన్షన్ డబ్బులైతే వస్తుంది, ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, చాలామందే ఉన్నారు మనకు ఈ యొక్క దివ్యాంగ మెడికల్ పెన్షన్‌లకు, వృద్ధులకు సంబంధించి చాలామంది దరఖాస్తులు చేసుకోవడానికి ఉన్నారు కాబట్టి తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే రాష్ట్రంలో 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు, 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు, కొత్తగా దివ్యాంగ మెడికల్ పెన్షన్స్‌కి అప్లై చేసుకునేటువంటి వాళ్ళు చాలామందే ఎదురు చూస్తూ ఉన్నారు. సో, వీళ్ళందరికీ ప్రభుత్వము త్వరలో గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతుంది. ఓకేనా? సో, ఇప్పటి వరకు పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకైతే ఓకే. సో, కొత్తగా పెన్షన్స్ దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఆల్రెడీ మనకు ప్రభుత్వము ఇప్పటికే పలుమార్లు పత్రికాముఖంగా అప్డేట్ అనేటువంటిదైతే ఇచ్చింది. త్వరలోనే 50 ఏళ్ల కొత్త పెన్షన్‌లకు శ్రీకారం చుడుతున్నాము. సో, దరఖాస్తుల ప్రక్రియలు మొత్తం కూడా మొదలుపెడతామని పలుమార్లయితే చెప్పింది. బట్ అప్పుడు మనకు వీటికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులు అనేటువంటివి మొదలు పెట్టలేదన్నమాట. చెప్పిందే కానీ బట్ మనకు ఖచ్చితంగా ఈ తేదీ నుంచి స్టార్ట్ చేస్తాము అని మనకేమి కూడా చెప్పలేదు కాబట్టి అది అలాగే పోస్ట్‌పోన్ అయితే అవుతూనే వస్తూ ఉంది. ఇక మనకు కొత్త సంవత్సరం కూడా వచ్చేస్తుందండి. 2026 సంవత్సరం. కూటమి ప్రభుత్వం ఈ యొక్క సూపర్ 6 పథకాల్లో తీసుకొచ్చినటువంటి పథకాల్లో కేవలం 2 పథకాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఒకటొచ్చేసి ఆడబిడ్డ నిధి పథకము. దాని తర్వాతొచ్చేసి ఈ కొత్త 50 ఏళ్ల పెన్షన్స్. కొత్త పెన్షన్స్ ఓవరాల్‌గా. ఓకేనా? సో, ఇవి రెండే పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి ఎట్టకేలకి నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నా 2026 సంవత్సరం జాన్వరికి వీటన్నిటిని కూడా అమల్లోకి తీసుకొస్తారు ఖచ్చితంగా ఈ 2 పథకాలను. మిగిలుండేది ఇవి 2 పథకాలే. ఓకేనా? సో, ఇక మాక్సిమము మనకు ఈ పథకాలు ఇందులో వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షనే మనకు మెయిన్ కాబట్టి 50 ఏళ్ల కొత్త పెన్షన్స్ మెయిన్ కాబట్టి దీని గురించే డిస్కస్ చేసుకుందాం. సో, ఇన్ కేస్ జనవరిలో వీళ్ళు అమల్లోకి తీసుకొస్తారు అనుకుంటే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, వెరిఫికేషన్ ప్రాసెస్ ఇవంతా కూడా దానికి ముందే స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇన్ కేస్ మనకు జనవరిలో ఖచ్చితంగా తీసుకొస్తారు అనుకుంటే ఈ నెలాఖరు నుంచి అయినా స్టార్ట్ చేసేయచ్చు. లేదు అనుకుంటే జనవరి మంత్ ఎండ్ లోపల ఈ ప్రక్రియలను కంప్లీట్ చేసి ఫిబ్రవరి 1 తారీఖు కల్లా అర్హులైనటువంటి వాళ్ళకు పెన్షన్స్ అనేటువంటి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ప్రాసెస్ అనేటువంటి దాన్ని చూస్తారనమాట. మీకు చెప్తున్నాను. 2026 సంవత్సరంలో అమల్లోకి తీసుకొస్తే ఈ 50 ఏళ్ల కొత్త పెన్షన్స్‌ని ఖచ్చితంగా మీకు జనవరిలో అయినా అప్లికేషన్ స్టార్ట్ అవ్వచ్చు. లేదు జనవరిలోనే ఇవ్వాలి అనుకుంటే ఈ నెలాఖరు నుంచైనా స్టార్ట్ అవ్వచ్చనమాట. ఈ నెలాఖరు నుంచి స్టార్ట్ చేసి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడానికి కుదరదు కాబట్టి ఎట్లేదన్నా ఒక 1 ½ మంత్ అటు టైం పడుతుంది. సో, లేదు అనుకుంటే వాళ్ళు కొంచెం ఫాస్ట్‌గానే కంప్లీట్ చేసి జనవరి నెల మొత్తం కూడా ఈ దరఖాస్తు ప్రక్రియలు, వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మీకు ఫిబ్రవరి నెల నుంచైనా పెన్షన్ డబ్బులు ఇచ్చేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. సో, వాస్తవంగా చెప్పాలి అనుకుంటే ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఏం లేదు. బట్ నా అభిప్రాయం ప్రకారం అయితే చెప్తూ ఉన్నాను గైస్. సో, 2026 కొత్త సంవత్సరం కాబట్టి ఈ 50 ఏళ్ల కొత్త పెన్షన్స్ అమల్లోకి తీసుకొస్తుంది అని చెప్తూ ఉన్నాను. ఓకేనా? సో, ఇదివరకు పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు అర్హులు కారనమాట. ఖచ్చితంగా 50 సంవత్సరాలు నిండి ఉండాలి. 60 ఏళ్ళు నిండి ఉన్నా ఓకే. నో ప్రాబ్లమ్. వృద్ధాప్య పెన్షన్స్‌కి. ఇక వికలాంగ మెడికల్ పెన్షన్స్‌కి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే వికలాంగ పెన్షన్స్ చేసుకునేటువంటి వాళ్ళు సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఆ సదరం సర్టిఫికేట్‌లో 40% నుంచి 80% మధ్య లోపలైతే వికలాంగతత్వం నిండి ఉండాలన్నమాట. లేదు మీరు డీఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటే అందులో 80% నుంచి 100% లోపలైతే మీకు ఈ యొక్క వికలాంగతత్వం పర్సెంటేజ్ అనేటువంటిదైతే ఉండవలసి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రీసెంట్‌గా మనకు సదరం స్లాట్స్ కూడా రిలీజ్ చేశారు. సో, అప్పుడు చాలామంది కూడా బుక్ చేసుకున్నారు. వాళ్ళకి మళ్ళా వెరిఫికేషన్స్‌కి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వెరిఫికేషన్స్‌కి వెళ్ళాక వెరిఫై చేసి వాళ్ళకి ఏ
ఎంత పర్సెంటేజ్ ఉంటుందో ఆ పర్సెంటేజ్‌ని అక్కడ మెన్షన్ చేసి వాళ్ళకి సదరం సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. సదరం సర్టిఫికేట్ కూడా రెడీగా తీసి పెట్టుకోండి. సో, మనకు ఏదేమైనా ఎప్పుడైనా స్టార్ట్ చేసేయొచ్చు కాబట్టి అన్నీ రెడీగా పెట్టుకోండి. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ యొక్క అప్లికేషన్‌తో పాటు ఎక్స్‌ప్లెయిన్ చేసి. సో, ఇది ఫర్ ఎగ్జాంపుల్‌గా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే మీరు ఎక్కడికి వెళ్లి చేసుకోవాలని గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి చేసుకోవాలండి. అక్కడికి వెళ్తే డిజిటల్ అసిస్టెంట్ అధికారి అయితే ఉంటారనమాట. ఆ అధికారిని కలిసి మీరు చేపించుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అక్కడే వాళ్ళే అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసి, ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసి సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మీరు చూడొచ్చు. ఎగ్జాంపుల్‌గా ఇలా ఉంటుంది. నేను మీకు చెప్తున్నాను. బట్ ఇదే అని చెప్పట్లేదు. దరఖాస్తుదారుని ప్రాథమిక వివరాలు మెయిన్‌గా మీరు చూడాలండి. దరఖాస్తు చేసుకోవడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్. ఇందులో పేరైతే రాసుకోవాలన్నమాట. ఎట్లా ఆధార్ కార్డ్‌లో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే రాసుకోవాలి ఇంగ్లీష్‌లో. దాని తర్వాత తండ్రి పేరు లేదా భర్త పేరు. భర్త అయితే భర్త, తండ్రి అయితే తండ్రి. ఇక లింగము, ఆధార్ కార్డు ప్రకారం ఏజ్ అయితే పెట్టుకోవాలి. ఇక కులము, మతము ఇవన్నీ కూడా కామనే. విద్యా అర్హత అండి. ఎంతవరకైనా చదువుకున్నట్లయితే చదువుకున్నామని పెడితే చాలు. లేదు వైవాహిక స్థితి డివోర్స్డ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్, విడో అయితే విడోవు. వీటిలో ఏ రకమైతే ఆ రకం పెట్టుకోండి. మొబైల్ నంబరు. ఇక్కడ మనకు పర్మనెంట్ అడ్రస్సు, ప్రస్తుత అడ్రస్ అయితే 2 ఉన్నాయి. ఆ రెండిట్లో మీకు సేమ్ అడ్రస్ అయితే 2 కూడా సేమ్ అడ్రస్ పెట్టుకోండి. నెక్స్టు వృద్ధాప్య పెన్షన్ రకము. చాలా రకాల పెన్షన్స్ ఉన్నాయి కదా! ఈ పెన్షన్ రకాలు మీరు ఏ దేనికి అర్హులవుతారో దాన్నైతే అక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ రాసుకోవాలన్నమాట. వికలాంగ పెన్షన్ అయితే కంపల్సరీ సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్టు ఇన్‌కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్స్. దాని తర్వాత కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఎవరైనా ఇతర పెన్షన్స్ తీసుకుంటున్నారా అంటే, ఒకవేళ తీసుకుంటున్నారంటే యెస్, లేదనుకుంటే నో అని పెట్టేసేయండి. నో ప్రాబ్లమ్. ఇక ఫైనల్‌గా ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు యాడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ అండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్‌తో పాటు. ఓకేనా? ఆధార్ జెరాక్సు, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్సు, క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్సు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ జెరాక్సు, రైస్ కార్డ్ జెరాక్సు, గడిచిన 6 నెలల క్రితం కరెంటు బిల్లు జెరాక్సు, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం. ఫైనల్‌గా వచ్చేసి ఫోటో. మీరు ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో, మనకు లేదన్నా జనవరి నెలలోనే స్టార్ట్ చేస్తారు దరఖాస్తు ప్రాసెస్ మొత్తం కూడా. బట్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఇక ప్రతి నెల కూడా స్పోర్ట్స్ ఫంక్షన్స్‌కి సంబంధించినటువంటి దరఖాస్తులు అయితే జరుగుతూనే ఉన్నాయి. చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్.